అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోల్లో చెప్తున్నటువంటిది ఏదైనా సరే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఒకసారి మీ యొక్క సొంత నిర్ణయాల మీద ఆధారపడి మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేది ఏదైనా కూడా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని బేస్ చేసుకొని నేను చెప్తున్నానండి. ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అండ్ రీసెర్చ్ అనలైజర్. I am not a SEBI registered and research analyzer. So this is a disclaimer video. This is a disclaimer short video అండి. సో కాబట్టి మీరందరూ కూడా ఏదైనా నేననే కాదు, మా యూట్యూబర్లు ఎవరైనా సరే ఏదైనా ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళ మీద ఆధారపడి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే డబ్బులు మావెవరివి కాదు, డబ్బులు కేవలం మీవి మాత్రమే. ఇంకొక విషయం అండి, మీరు ఏదైనా ఒక స్టాక్ కొన్న తర్వాత కిందకి పడిపోతుంటే అమ్మడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే లాస్ అనేది అమ్మితే మాత్రమే వస్తుంది, అమ్మకపోతే లాస్ రాదు. మనం ఎంత పెట్టుబడి పెడతామండి? ఏ 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 పెడతాం. కానీ వాటి యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంటుంది? మార్కెట్ క్యాపిటల్ అనేది ఇంచుమించుగా 1,000 కోట్ల నుంచి 2,000 కోట్లు, 10,000 కోట్లు, బహుశా అది ఎంతైనా ఉండొచ్చు. మీ స్టాక్ మొత్తం జీరో అయిపోవాలి అంటే మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం సున్నా అయిపోవాలి అంటే ఆ యొక్క కంపెనీనే లేచిపోతే తప్ప మీ యొక్క పెట్టుబడి అనేది సున్నా అయిపోవడం అనేది జరగదు. తాత్కాలికంగా సున్నా కిందకి వెళ్ళిపోయినా రాబోయే రోజుల్లో చివరికి అది మంచి లార్జ్ ప్రాఫిట్స్నే తీసుకొస్తుంది. సో దయచేసి ఇట్లాంటి వాటిని మీరు ఒడిసి పట్టుకోవాలి అని అనుకుంటే ఏ స్టాక్ అయినా సరే తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరుగుతున్నప్పుడు అమ్ముకోవాలి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.